వారు చెప్పడం జరిగింది, ఏడీ గారు చెప్పడం జరిగింది. ఇందాక వెంకటేశ్వరరావు గారితో డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకి ఈ రాజమండ్రిలోనే 7 ఉన్నాయి అని చెప్పి వారు తెలియజేశారు. కనుక ఈ జనౌషధి కేంద్రాల్లో ఉన్నటువంటి వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, వీటిని ఏ విధంగా మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి. ఇదే రోజున 2015లో అనుకుంటాను జనౌషధి కేంద్రాన్ని తెరవడం జరిగింది. కనుక ప్రతి మార్చి 7వ తారీఖుని జనౌషధి కేంద్ర దినంగా నిర్వహించుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ ఈ జనౌషధి కేంద్రాల్లో అన్ని రకాల జబ్బులకి మనకి మందులు దొరుకుతాయి. 2034 రకాల మందులు మనకి జనౌషధి కేంద్రాల్లో దొరుకుతాయి. అదేవిధంగా ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి 300 పరికరాలు ఈ జనౌషధి కేంద్రాల్లో దొరుకుతాయి. అయితే దీనివల్ల లాభం ఏంటని మీరు అడగవచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఒక యాంటీబయాటిక్ నేను బయట మార్కెట్లో కొనాలంటే నాకు 100 రూపాయలు అయితే జనౌషధి కేంద్రాల్లో అదే యాంటీబయాటిక్ టాబ్లెట్ నాకు ఇక్కడ 50 రూపాయలకి లేదా 80 రూపాయలకి దొరుకుతుంది. అంటే తక్కువ ధరకి అదే నాణ్యతతో కూడినటువంటి మందు మనకి జనౌషధి కేంద్రాలు దొరుకుతుంది. చాలా మందికి అనుమానం, ఇవాళ యాంటీబయాటిక్ నేను ఎజిత్రోమైసిన్ అని కొనుక్కుంటేనే దాని యొక్క ప్రభావం మన ఆరోగ్యం మీద ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అదే ఎజిత్రోమైసిన్ ఏదైతే జెనరిక్ మెడిసిన్ గా మనకి భారతదేశంలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అనేక సందర్భాల్లో అంతర్జాతీయ సంస్థలు ఏ దేశమైనా సరే ఎక్కువ సంఖ్యలో జనాభా పేదరికంలోకి ప్రతి సంవత్సరం నెట్టివేయబడుతున్నారు అనేటువంటి విషయం మీద వారు సర్వే నిర్వహించడం జరిగింది. దీనికి అంటే పేదరికంలో నెట్టివేయబడటానికి 2 కారణాలు ఉన్నాయని చెప్పి గుర్తించడం కూడా జరిగింది. ఒకటి, వ్యవసాయానికి అయ్యేటువంటి వ్యయం. బయట నుండి అప్పు రూపంలో తెచ్చుకున్నటువంటి సందర్భంలో రైతు కట్టలేక పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు అని చెప్పి ఆ అంతర్జాతీయ సంస్థ నిర్ధారించడం జరిగింది. రెండవ కారణం ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఎక్కువ సంఖ్య జనాభా వైద్యానికి అయ్యేటువంటి వ్యయం అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి దానికి కావలసినటువంటి వ్యయాన్ని బయట నుండి అప్పుగా తీసుకుని వచ్చి తిప్పి కట్టలేక వారు కూడా పేదరికంలో కూరుకుపోతున్నారు అని చెప్పి ఆ సంస్థ నిర్ధారించడం జరిగింది. ప్రభుత్వాలు ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేదు అని చెప్పి చెప్పడం సత్యదూరం అవుతుంది. అయితే నరేంద్ర మోడీ